సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆరోపిస్తూ మరి నాకు ఇట్టి అవకాశం కల్పించిన దైవసేనులు గంధం శనిబాబు గారికి, అలాగే నాతోటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అంతకుముందే ఈ సరసాల నాయకుడు, జైలు అధికారి దైవజనుల్ని కొట్టాడు చాలా గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన సేవకులను నోటుకొచ్చినట్టెల్లా చాలా దుర్భాషలాడి దైవజనుల్ని తాను రక్తాలు కారేంత గట్టిగా కొట్టాడు. అయితే కొంత సమయం జరిగిన తర్వాత ఎంత అద్భుతం అంటే, ఇలా జరుగుతుందని తన జీవితంలో అనుకుని ఉండడు. యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన సువార్త ప్రకటించే సేవకులను ఆనాటి కాలంలో చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో దైవజనుడైన పౌలు గారు, అలాగే దైవజనుడైన శీల, ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు దెబ్బలు వారు తిన్నారు, కొట్టబడ్డారు. వారి శరీరం అంతా కూడా రక్తాలు కారుతున్నాయి. అయినా వారు ఎంత మాత్రము నిరాశపడలేదు. కానీ వారు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆనందిస్తూ ఆ రాత్రి చెరసాలలో పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే ప్రజలు నిరాశపడరు. ఏ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా ప్రభునందు వారు సంతోషిస్తారు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏమై ఉన్నారో అనుభవపూర్వకంగా ఎరిగిన వారు ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోరు. వారు ఎంత మాత్రం కూడా నిరాశపడరు, సనగరు. దేవుని యందు వారు ఆనందించగలుగుతారు. ప్రతి విషయంలో కూడా వారు ప్రభువును బట్టి అతిశయపడతారు. వారికి తగిలిన గాయములను బట్టి వారు ఎంత మాత్రం కూడా బాధపడలేదు. కానీ భాగ్యమని ఎంచుకుని ప్రభువుని స్తుతించారు, ఆయన మహిమపరిచారు. ఆయన యందు వారు సంతృప్తికరమైనటువంటి ఆ అనుభవాలలో వారు ఆ రాత్రి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు వినుచున్నారట. అరే, మన కళ్ళ ముందే కదా వీరిని గాయాలయ్యేలా కొట్టారు. ఇంత భయంకరమైన ఆ దెబ్బల చేత బాధతో మూలుగుతూ ఉండవలసిన వారు ఇంత సంతోషంగా
పాటలు ఎలా పాడుతున్నారు, వీరికి పాటలు పాడే మనసు ఎలా వచ్చింది అని ఆ పాటల్లో ఉన్న సారాంశాన్ని వారు వింటూ ఉన్నప్పుడు ఖైదీలందరిలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆమేన్. వారిలో దైవికమైన ప్రసన్నత, దేవుని ప్రభావము వారిని ఆవరించినప్పుడు వారిలో మారు మనసు కలిగింది. వాస్తవానికి అక్కడ చెరసాల పునాదులు కదిలింపబడి అందరి బంధకాలు ఊడిపడి చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. వాస్తవానికి ఒక ఖైదీ ఎలా తప్పించుకుందామా అని ఎదురు చూస్తాడు. అవసరమైతే కింద నుండి తవ్వుకునైనా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి కరడుగట్టినటువంటి ఖైదీలు సహితం వారికి ఎంతో స్వేచ్ఛ వచ్చేసింది. అందరి బంధకాలు ఊడిపోయాయి, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఓపెన్ అయిపోయినాయి. అయినా సరే ఏ ఒక్కరు కూడా కదలలేదు. దేవుని మహిమ చేత వారు ఆవరించబడి బంధించబడినటువంటి ఆ సంకెళ్ళు తెగిపోయినప్పటికీ కూడా దేవుని ప్రేమ చేత వారు బంధించబడి ఉన్నారు. దైవనీతి ఒక వ్యక్తిని ఒక క్రమశిక్షణ, దైవికమైనటువంటి నీతితో నింపినప్పుడు వారు వచ్చిన అవకాశాలని కూడా ఏమాత్రం కూడా ఉపయోగించుకోరు, నీతికి నిలబడతారు. అలా నిలబడినటువంటి ఆ ఖైదీల్ని చూసినప్పుడు జైలు అధికారికి ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు ఎంతో మందిని పారిపోయిన వాళ్ళని నేను చూశాను, కానీ ఇంత స్వేచ్ఛ, వారు పారిపోవడానికి అవకాశం ఉన్నా సరే ఒక్క ఖైదీ పారిపోలేదు. పైగా ఇక్కడ ఇంత గందరగోళం జరిగినటువంటి పరిస్థితికి కారణం ఎవరో గ్రహించినటువంటి జైలు అధికారి ఏ నోటితో దైవజనుల్ని దుర్భాషలాడి వారిని కొట్టి తిట్టి భయంకరంగా హింసించాడో ఆ వ్యక్తి దైవజనుల పాదాల మీద పడి తాను అంటున్నాడు, అయ్యలారా, సార్, అంతకుముందే ఏరా ఒరే అన్నట్టుగా పిలిచినటువంటి అతని పిలుపు మారిపోయింది. అయ్యలారా, సార్, ఇప్పుడు మీ వలె నేను కూడా మారాలనుకుంటున్నాను. యేసుక్రీస్తుకి నేను జై కొడుతున్నాను, యేసుక్రీస్తుకే జై అని జై కొట్టి అతడు రక్షణ పొందటానికి తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించాడు. కారణం, యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత గొప్ప మహిమ ఉందో ఈ చిన్న సంఘటన చాలండి. అక్కడ ఆ వ్యక్తికి ఎవరు కూడా సువార్త చెప్పలేదు. నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు, ఆయన గొప్ప దేవుడని ఎవ్వరూ చెప్పలేదు. చాలామంది మత మార్పిడి అని, బలవంతపు మత మార్పిడి అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా బలవంతంగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేదు. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, చాలా సంతోషంగా ఆయనే సృష్టికర్త అని, గొప్ప దేవుడని, ఆయనే మహిమగల దేవుడని నమ్మి విశ్వసించి ఎవరికి వారే వచ్చాం. చూడండి, జైలు అధికారి ఎంత గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం ఏంటో అతనికి పరిస్థితులను చూసి అర్థమైనప్పుడు తనంతట తానే ఇప్పుడు తను తగ్గించుకొని దైవజనుల్ని గౌరవించి గణపరిచి, అయ్యలారా, మీ వలె నేను కూడా, మీరు నమ్మే దేవుణ్ణి నేను కూడా నమ్మాలని మనసారా ఆశపడుతున్నాను. అలా నేను వెంబడించాలంటే నేనేం చేయాలి చెప్పండి అని చాలా ప్రాధేయపడి దైవజనుల్ని బ్రతిమాలు అడుగుతున్నాడు. పశ్చాత్తాపంతో అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై ఆ రాత్రికి రాత్రే
బలవంతంగా తనకు తానుగా దైవజన్ని బలవంతం పెట్టి నాకు బాప్తిస్మం కావాలి, నేను నా ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందుతాం, యేసుక్రీస్తే గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నా అంతట నేనే నమ్ముచున్నానని అతడు దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు బహుశా నేను అనుకుంటున్నాను దైవజనులు అనుంటారు, బాబు మమ్మల్ని జైల్లో ఎందుకు పెట్టారు నీకు తెలుసుగా, ఒకవేళ నీ ఉద్యోగం ఊడిపోతుందేమో, ఒకవేళ నీకు ఇబ్బందులు కలుగుతాయేమో ఒకసారి ఆలోచించుకో అనంటే అతడు ఈ విధంగా చెప్పుంటాడు, అయ్యా ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకున్న తర్వాత నా ఉద్యోగం ఏపాటి, నాకు వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏపాటి, అవసరమైతే సృష్టికర్త అయిన దేవుని కొరకు నా ప్రాణమైన అర్పిస్తా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప సమర్పణతో కూడినటువంటి రక్షణ అనుభవం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చే ఏ ఒక్కరు కూడా ఆయన వలన ఏదో మనకి కలిసి వస్తుందని ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రాకూడదు. ఎవరైనా ప్రలోభ పెట్టినా అది ఏమాత్రం కూడా మనం నమ్మకూడదు. యేసుక్రీస్తు ప్రభునందు ఒక వ్యక్తి విశ్వసిస్తే ఎన్ని ఆటంకాలనైనా దాటుకొని, ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని అతడు నిజంగా హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తే అవసరమైతే ప్రాణాలకు కూడా తెగించి ప్రభు కొరకు నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది నిజమైన రక్షణ. రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగినందుకు వారు చెప్పినటువంటి జవాబు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు చాలు. ఆయన సృష్టికర్త అయిన దేవుడని, నీ పట్ల ఎటువంటి గొప్ప కార్యమైన చేయగలిగిన మహాదేవుడని నువ్వు నమ్మితే చాలు, నీ జీవితంలో ఏ ఆటంకం ఉండదు, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రభు మహిమ కొరకు నిలబడతావని చెప్పి వారు చెప్పినప్పుడు వెంటనే అతడు వారు చెప్పిన విధంగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఇంటికి తీసుకుని వెళ్ళి గాయాలు కడిగి, దైవజనుల గాయాలు కడిగి, తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం పొంది దైవజనుల్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించెను అనే మాట మనం చూస్తాం. తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన అనుభవం అంతకు మునుపెన్నడూ కూడా తన జీవితంలో లేదు. మంచి జీతం ఉంది, మంచి జాబ్ ఉంది, కానీ ఆ కుటుంబంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే అతడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడో తన హృదయంలో, తన ఇంటి వారందరి హృదయంలో గొప్ప ఆనందం, నెమ్మది, సంతోషం, పరలోకపు ఆనందం. ఇంతకాలం ఆ ప్రభువుకి నేను ఎందుకు దూరంగా ఉన్నానని ప్రభునందు అతడు ఆనందించాడు. ఆయన కొరకు సాక్షిగా, ఆయన మహిమ కొరకు బ్రతికాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తనను మహిమపరుచుకుంటూ అద్భుతంగా చక్కటి మాటలు మనం విన్నాం. అందుని బట్టి సంతోషిస్తూ మొదటి వర్తమానం అందించినటువంటి అర్జరా గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంగణంలో ఆయన ఆహ్వానించిన రాలేదు అని నేను నొచ్చుకొని ఆయన గురించి మాట్లాడాను. మరలా ఆయన దగ్గరకు వెళ్ళి నేను మాట్లాడిన నా మాటను బట్టి ఆయన మంచి ప్రేమతో, దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ ఆయనలో ఉండి మా మధ్యకి రావటం, దేవుని వర్తమానం అందించటం సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఆయన కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను.